హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంత దూరం ఎందుకు తీసుకెళ్ళాలి కార్ మోడిఫికేషన్కి, హైదరాబాద్లో లేదా ఇంకెక్కడ లేదా అని చెప్పేసి ఇదే క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. కార్ అయితే డెలివరీ అయిపోయింది, మీరు స్టేటస్లో చూస్తూనే ఉంటారు. కారు మొత్తం హైదరాబాద్ నుంచి వడోదర తీసుకొచ్చి మోడిఫికేషన్ చేయించి ఇప్పుడు 55 days అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి కార్ అయితే హ్యాండ్కి వచ్చేసింది. సో ఇంటికి అయితే వెళ్తున్నా రిటర్న్ హైదరాబాద్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. ఇది 5 lakh దీని కాస్ట్. కొత్తది వచ్చేసి మనకి 8 lakh ఉంది. ఇది సిఎన్జి వర్షన్, ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ వర్షన్ అనమాట. సో కార్ తీసుకున్న తర్వాత హైదరాబాద్లో చాలా రీసెర్చ్ చేసిన నేను. రీసెర్చ్ అంటే మనకి ఏమేమి మాడిఫికేషన్స్ కావాలి అని చెప్పేసి మొత్తము ఏమేమి రిక్వైర్మెంట్ అంటే వర్క్ చేస్తూ ట్రావెల్ చేయాలనుకున్నా కాబట్టి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది అనేది మొత్తం అయితే ఒక ప్లాన్ చేసుకున్న. దాని ప్రకారము ఎక్కడ ఎవరు చేస్తారు అనేది హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, మన ఫ్యాబ్రికేటర్స్ అంటే మన క్యాష్ వ్యాన్స్ కానీ లేదంటే ఇంకా కస్టమ్ మాడిఫికేషన్స్ కానీ చేసేవాళ్ళు, ఇంకా క్యారవాన్స్ బస్సులు మాడిఫికేషన్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి అంటే నేను సిటీలో సెర్చ్ చేసి అటు మన ఉప్పల్ సైడు, ఇటు పటాన్చేరు సైడు, అటు వనస్థలిపురం సైడు కొన్ని ఫ్యాబ్రికేటర్స్ ఉండే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఇది నా ప్లాన్, ఇలా ఒక క్యాంపర్ వ్యాన్ చేయాలనుకుంటున్నా. వుడ్ వర్క్ ఉంటుంది దానిలో, అండ్ కార్కి సంబంధించిన వర్క్ లైక్ స్పీకర్స్ కానీ, పవర్ విండోస్ కానీ, సెంట్రల్ లాకింగ్ కానీ, ఇంకా ఈ వుడ్ వర్క్ కానీ, స్టోరేజ్ కింద స్టోరేజ్ వస్తుంది, బెడ్ వస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఇదివరకు అయితే ఇట్లా చేసింది లేదు. చిన్న వెహికల్ చేసి అందరూ ఒప్పుకున్నారు, కానీ ఏంటంటే అంత ట్రస్ట్ రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు చేయలేదు. వాళ్ళు చెప్పే విధానం కూడా ఓకే మీరు చేయండి నేను చేసేస్తా అనే కాన్ఫిడెంట్గా అయితే ఎవరు చెప్పలేకపోయారు. చేసేద్దాం అన్నట్టు, అంటే ఏదో ప్రాజెక్ట్ వస్తుంది కదా, కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నట్టుండే. దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఇంకా ఇంత దూరం ఎందుకు రావడము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. యాక్చువల్లీ అక్కడే చేపిద్దామని ఫిక్స్ అయిపోయినా, రీసెర్చ్ చేస్తూ దాని తర్వాత ఇంకా కొద్ది ఐడియా కోసం ఏంటంటే రవి అని చెప్పేసి వ్యాన్ లైఫ్ విత్ రవి, తను ట్రావెలింగ్ ఆల్రెడీ చేస్తున్నాడు. తను వ్యాన్ బిల్డ్ చేసినప్పటి నుంచి తనని కలిసి ఒకసారి వ్యాన్ చూస్తే మనకు కూడా ఐడియా వస్తుంది, ఏమైనా మోడిఫికేషన్ చేయాలన్నా సిమిలర్గా చేయించుకోవచ్చా అని చెప్పేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒకరోజు ఈ మధ్యప్రదేశ్ వచ్చినప్పుడు ఇంకా తను పైకి వెళ్ళిపోతుంది, నార్త్ ఈస్ట్ అటు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా దూరం అయిపోతుందని అక్కడ కలిసిన. సో ఆ వీడియోలు కూడా నెక్స్ట్ చేస్తాను నేను, తనతో వ్యాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని చెప్పేసి. ఈ రవి కూడా ఇక్కడనే వడోదరల్ని తన వ్యాన్ మోడిఫికేషన్ చేయించండి. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి బెడ్ సిస్టమ్ అట్లాంటివి ఆల్రెడీ చేస్తున్నారు, ఒక 1 year నుంచి వాళ్ళని ఫాలో అవుతున్నా. సో అందుకని చెప్పేసి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఎక్కువ కష్టం ఉండదు, మనం ఎక్కువ ఎఫర్ట్స్ తీసుకోకుండా వాళ్ళకి ఇది కావాలని చెప్పేసి వాళ్ళు చేసేస్తారు అనే ఒక కాన్సెప్ట్. మన దగ్గర అయితే ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఇంతకుముందు చేయలేదు కాబట్టి ఎలా చేయాలి ఏంటనేది మనమే చేయాలి, మన దగ్గర నుండి చేసుకోవాలి. ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఒకసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ చేయాల్సి ఉంటుంది, అదొకటి ప్రాబ్లం. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అన్నీ ఒక్క దగ్గర దొరకలేదు నాకు. బెడ్ సిస్టమ్ కొంతమంది చేస్తా అన్నారు, దాని తర్వాత కారు ఇవి ఉన్నాయి కదా, కార్ డ్యాంపింగ్ కానీ, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, స్పీకర్స్ కానీ, ఇంకా మిగతా ఈ వుడ్ వర్క్ కానీ, ఇదంతా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉండే అనమాట. బెడ్స్ ఒక దగ్గర, వుడ్ వర్క్ ఒక దగ్గర. సో నాకు అంత తిరుగుతున్నా లేనా అనిపించి, టైం ఉంటుందా లేదా అనిపించి ఒక డౌట్ వచ్చింది. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఏం చేసిన అంటే టైం అయిపోతూ ఉంది, నాకు బ్రెయిన్లో ఇంకా చాలా పిచ్చెక్కుతుండే, ఇంకా బయటికి వెళ్ళిపోవాలి వ్యాన్ చేసుకోవాలని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంకా ఒక రోజు డిసైడ్ అయిపోయి ఇంకా వడోదర వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయినా. ఫైనల్ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయినా. రూట్ కూడా చాలా సూపర్బ్. 2 daysలో నేను బరోడా వచ్చేసిన, ఆల్మోస్ట్ ఒక 1300 kilometers. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ హైవే, ఇంకా అక్కడ నుంచి మా సోలాపూర్, తుల్జాపూర్ నుంచి ఔరంగాబాద్, అక్కడ నుంచి నాసిక్ నుంచి సూరత్ అండ్ వడోదర. వచ్చే ముందే ఈ వెనకాల సీట్ ఉంది కదా, అదైతే తీసేసిన, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో తీసుకురావడానికి కష్టం అవుతుందని చెప్పేసి సీట్ అయితే తీసేసిన. అండ్ అప్పుడు నేను 55 days బిఫోర్ కాబట్టి ఫుల్ రెయిన్స్, ఇంకా అప్పుడు మనకి అలర్ట్స్ ఉండే, ఇటు సైడ్ అయితే ఫుల్ రెయిన్స్ అలర్ట్స్ ఉండే కాబట్టి ఇటు మొత్తము వెస్టర్న్ ఘాట్స్ అనమాట. మనకు నాసిక్ దాటిన తర్వాత ఫుల్ గ్రీనరీ ఉండే, అసలు మామూలుగా లేదు. అక్కడ చూడండి క్లౌడ్స్ మొత్తము, అక్కడ రోడ్ ఉంది, అక్కడ ఉంది కదా చివర్లో కనబడుతుందా, అది ఏంటంటే భూమిని ఆకాశం టచ్ అయ్యే ప్లేస్లో మొత్తం క్లౌడ్స్. అక్కడ చూడండి రోడ్డు కనబడుతుంది, ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఓకే, అక్కడ చిన్న స్తంభం లాగా ఉంది కదా, అది ఏంటంటే మన విండ్ మిల్ అనమాట. అది ఇంకా జూమ్ అవ్వట్లేదు, సో ఈ వ్యూలో జూమ్ అవ్వట్లేదు. సో అది విండ్ మిల్ అనమాట, చిన్న పోల్ లాగా ఉంది కదా మధ్యలో, అది విండ్ మిల్. దాని పైన చూసిన ఫ్యాన్ అసలు కనబడట్లేదు ఇంకా. సో ఆ రకంగా క్లౌడ్స్ ఉన్నాయి అక్కడ.
అండ్ మన వెహికల్ ఇక్కడ. అండ్ మహారాష్ట్ర రోడ్స్ అయితే ఇంకా వరస్ట్ రోడ్స్ అబ్బా. మనము తెలంగాణ అయిపోయి ఎప్పుడైతే అదేంటిది కర్ణాటక క్రాస్ అయినాం, కర్ణాటకలో కొద్దిగా వరస్ట్, ఇంకా మహారాష్ట్ర అంటారా ఫుల్ ఇంకా వరస్ట్ రోడ్స్. ఇక ఫస్ట్ డే అయితే ఎంతవరకు వెళ్దామో చూద్దామని చెప్పేసి నాసిక్ దగ్గరకు అయితే వచ్చేసిన. నాసిక్ దగ్గరకు వచ్చేసి నాసిక్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు ఫ్లాట్లో, వాడితో ఫ్లాట్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయినా. అక్కడ నుంచి రామ్సేజ్ నుంచి మన సాపుతారా ఆ రూట్లో మన వాల్సాడ్, వాపి, సూరత్ ఆ రూట్ ఉంటుంది. ఆ రూట్లో అయితే వచ్చిండే. ఆ రూట్ కూడా క్రేజీ ఉండే. ఇంకా నాసిక్ దాటి రామ్సేజ్ అని ఉంటుంది, దాటంగానే ఆ ఘాట్ రోడ్ ఉంటుంది, నల్సేట్ క్లిఫ్ అని ఉంటుంది. ఆ ఘాట్ రోడ్ అయితే అమ్మమ్మ బీభత్సమైన ట్రాఫిక్. ఘాట్ రోడ్, లారీస్ ఆపోజిట్లో వస్తున్నాయి, ఇటు నుంచి వస్తున్నాయి. ఇంకా ట్రాఫిక్లో చాలా నరకం కనబడ్డది. అంటే ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ బండి మీద మనకి. అంటే అది కూడా ప్రాక్టీస్ అయిపోయింది ఇంకా ట్రాఫిక్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి, అది కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయిపోయింది. వాపి, వల్సాడ్, గుజరాత్లో వాపి, వల్సాడ్ అని ఉంటాయి, సూరత్ రూట్ అనమాట. సో ఆ ఘాట్లో ఉన్నాము. ఘాట్లో ఫుల్ ట్రాఫిక్, అటు ఇటు మొత్తం లారీల ట్రాఫికే. దాదాపు ఒక 15 to 20 minutes నుంచి అయితే ఈ ఘాట్ అయితే దిగుతున్నా. ఇంకా అయిపోతలేదు. ఇంకా మ్యాప్లో చూసి ఇంకా 2-3 టన్స్ ఉన్నాయి, అంటే ఇంకో 20-30 minutes పట్టచ్చు ఈ ఘాట్ అయిపోవడానికి. విభత్సమైన ట్రాఫిక్ ఉంది. అండ్ దాని తర్వాత వాల్సాడ్, ఇంకా కోస్టల్ రోడ్స్కి వాల్సాడ్ వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి సూరత్ ఉంది. పెద్ద హైవే, బట్ వరస్ట్ అంటే వరస్ట్ రూట్ అది. హైవే పైన 3 lanes ఉన్నాయి. 3 lanesలో లెఫ్ట్ది స్లో లేన్, దాని తర్వాత మిడిల్ది ఫాస్ట్ లేన్, దాని తర్వాత ఓవర్టేక్ లేన్ ఉంటాయి కదా. లారీలు అయితే ఇక్కడ ఇట్లా గేమ్ ఆడినట్టే. ఇంకా ఫుల్ అసలు అది ఎంత 180 kilometers ఏమో సూరత్ నుంచి మనకి బరోడా. బట్ ఫుల్ లారీస్, అసలు ఓవర్టేక్ చేయడానికి లేదు. ఇంకా అట్లా ఉన్నాయి లారీస్. వీడియో చూడండి, వీడియో చూసి అర్థమైపోతుంది. అండ్ దాని తర్వాత వర్షం, మళ్ళీ ఆ రోడ్లో వర్షం స్టార్ట్ అయింది. మొత్తం రోడ్ అంతా నిండిపోయింది, గుంతలు. ఇక్కడ నుంచి లారీలు వెళ్తూ ఉంటే ఈ నీళ్ళు ఎగిరి ఆ డివైడర్ పై నుంచి ఎగిరి పక్కన వెళ్ళే అటువైపు నుంచి వెళ్ళే వెహికల్స్ పైన పడుతున్నాయి. అంత దారుణంగా ఉండే వాటర్ స్టాపేజ్ కూడా. 48 అనుకుంటా. ఫుల్ ట్రాఫిక్ జాము. ఈ హైవే బాగానే ఉంది, కానీ ఒక ప్లేస్లో నవసారి అనే ప్లేస్ దాటిన తర్వాత వెస్మా అని ఉంది. ఆ వెస్మా దాటిన తర్వాత దాటే దగ్గర చాలా కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ వాటర్ చూసిన కింద వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉంది రోడ్డు పైన. సో లారీలను ఫాలో అయిపోయింది. లిటరల్గా ఫస్ట్ గేర్లో వెళ్తున్నాం. ఫస్ట్ గేర్లో దాదాపు ఒక 40 minutes నుంచి ఫస్ట్ గేర్లోనే ఇట్లనే వెళ్తున్నాం. కింద ఫుల్ వాటర్ ఫ్లో అవుతుంది. ఫోన్లో కనబడుతుందా, అంతా బ్రౌన్ కలర్లో వాటర్ అన్నమాట. లారీలు అయితే ఫుల్ లారీలు, అసలు ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలే. దాని తర్వాత మధ్యలో ఆవుకుంటూ ఇంకా వాటర్కి కానీ, టీ కానీ, కాఫీ కానీ, స్నాక్స్ అని తీసుకుంటూ మొత్తానికి బరోడా అయితే రీచ్ అయిపోయినా. బరోడాలో అయితే ఇంకా వర్షం ఏం లేదు, వెదర్ అయితే కూల్గా ఉండే. బట్ వెళ్ళిన తర్వాత వర్షం పడింది. అండ్ వెళ్ళగానే ఇంకా ఆ రోజు midnight 2 o'clockకి ఓనర్ని కలిసేసి కొటేషన్ అయితే తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కొటేషన్ అయితే తీసుకున్నాను అనమాట. సో అది మొత్తానికి అయితే ఆ విధంగా బరోడా రావడానికి కారణం అది. మన దగ్గర అన్ని ఒకే ప్లేస్లో దొరకకపోవడము, ప్లస్ నాకు టైం దొరుకుతుందా అనే ఒక డౌట్, ప్లస్ అక్కడ ఉంటే మనమే చూసుకోవాల్సి వస్తుంది. కార్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాలి, ఆ వర్క్ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఒక్కొక్క వర్క్ చేసే వాళ్ళకి కోఆర్డినేషన్ లేకుంటే మాత్రము ఇంకా మనం ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ ఎందుకు అనే ఉద్దేశంతో ఏదైనా చిన్న మిస్టేక్ అయినా సరే ఇంత ఖర్చు పెట్టి అక్కడ మనకి ఇక్కడ ఎంత అంటే ఒక 20-30,000 డిఫరెన్స్ వచ్చిండే నాకు ఆ కొటేషన్, వాళ్ళ కొటేషన్ అండ్ ఇక్కడ చూస్తే. సో 20-30,000 కోసం ఎందుకు ఆలోచించడము, ఇక్కడికి వచ్చేస్తే తొందరగా కూడా అయిపోతుంది కదా, ఒక 15 days 20 daysలో అయిపోతుంది, ఎక్కడైనా హాస్టల్లో ఉన్న అయిపోతుంది అని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన. బట్ కార్ అయితే ఇప్పుడు చేతికి వచ్చింది. బట్ మనం అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు, అది కూడా చెప్తాను నేను. ఇంకా ఫర్దర్ కార్ మోడిఫికేషన్స్ వీడియోస్ అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడికి రావడము మోడిఫికేషన్ కోసము కరెక్టేనా కాదా, లేదంటే అక్కడే చేయించుకోవాలా, ఇంకా ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా, నేనైతే ఆప్షన్స్ కూడా సెర్చ్ చేసి పెడతా అండ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే ఈ వీడియో స్పెషల్లీ దాని గురించి చేసిన అనమాట, ఎందుకు వచ్చినా ఎలా వచ్చినా అని చెప్పేసి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ కొట్టండి. వ్యూవర్స్లో అందరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా ఇన్ఫర్మేషన్ వీడియో. దాని తర్వాత వ్యాన్ మోడిఫికేషన్స్ వీడియో వస్తాయి
ఇంకొక 10 days అట్లా గ్యాప్ తీసుకొని ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ మొత్తం ఇంకా నార్త్ ఈస్ట్, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్ అన్నీ ఇంకా 7-8 months మళ్ళీ వింటర్ అయిపోయేదాకా. సో మంచి వీడియోస్ వస్తాయి. వీడియోస్ రావాలంటే ఏం చేయాలి తెలుసు కదా, సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయాలి. అండ్ బెల్ ఐకాన్ ఉంది కదా, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మెసేజ్ వస్తుంది, వెంటనే వీడియోలు చూడొచ్చు అనమాట. సో అది నెక్స్ట్ వ్యాన్ మోడిఫికేషన్స్ వీడియోస్ ఒక్కొక్కటి ఏమేమి మోడిఫికేషన్ చేసినామనేది చూపిస్తా. సో వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. టిల్ దెన్ బై బాయ్.